ఇప్పటికే మీరు కిక్కెక్కించారు మీ పాటతో. అంటే అదే మామ ఒక పెగ్గుల దాంట్లో పెగ్ అనగానే కిక్ వస్తుంది కదా. అది జాతీయ గీతం కదా ఇప్పుడు అందరు తాగుబోతులు. సో అప్పటి నుంచి కిక్ ఎక్కుతూనే ఉంది. అంటే ఆ పాట వింటుంటే మజా వస్తుందండి, ఫుల్గా తాగని వాళ్ళకి కూడా ఊపు వస్తుందేమో అలాంటి పాట అదైతే, ఆ జోష్ వస్తుంది. అంటే మీకు ఆ సింగర్ కూడా ఇన్బిల్ట్, అంటే ఎప్పుడు సార్ దాన్ని కూడా మీరు బయటగా పొద్దున్న లేస్తా 3:30కి 3:00కో అప్పుడప్పుడు 2:30 కూడా లేస్తాను. లేచినప్పుడు నేను ఎప్పుడు ఈ పాత పద్యాలు ఇవన్నీ పెట్టుకుని వింటుంటా. నాన్నగారు ఇవన్నీ ఇంకా వేరే విన్నాం. నాన్నగారు నాగేశ్వర గారు, తెనాలి రామకృష్ణ ఉంది, చాలా మంచి పద్యాలు, మంచి మంచి డైలాగులు ఇవన్నీ ఉంటాయి. అలాగే నాన్నగారివి ముందు భక్తితో స్టార్ట్ అయ్యి అట్లా కొంచెం కొంచెం సినిమాకి వెళ్తామన్నమాట. అంటే సినిమా అంటే శ్రీకృష్ణార్జున యుద్ధం ఉంది, ఇలాంటివి ఇవన్నీ వింటూ ఉంటామన్నమాట. నాకు గట్టిగా పాడడం అలవాటు జనరల్గా. ఇది మామూలు ట్రెడ్మిల్ మీద కాదు, బాగా గట్టిగా, అది కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ కానీ ఫీల్ అవుతాను నేను. సింగింగ్ ఈజ్ ఫర్ యాబ్స్, ఇక్కడి నుంచి రావాలి. నేను చెప్పే డైలాగ్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు, బట్టి కొట్టో గుర్తుపెట్టుకునో రాదు. సో వచ్చినప్పుడు అదే అలాగే నేను పూజ చేస్తాను. నేను పొద్దునే 3 గంటలు చేస్తాను నేను పొద్దున్న, నాకు అలవాటు. 3 hours చేస్తున్నానంటే దానికి మంత్రాలు, బీజాక్షరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడి నుంచి రావాల్సిందే, అభి నుంచి రావాల్సిందే. సో ప్రతిదీ ఇప్పుడు నాన్నగారు ప్రతిదీ ఒకదానికి అర్థం ఉండేది. అంటే ఒకసారి ఆయన ఎప్పుడు పడుకున్నా ఇంతే. ఇప్పుడు చాలామంది ఇలా పడుకుంటారు, ఇలా పడుకోవడం ఇప్పుడు అలవాట్లేదు. ఇలాగ ఉన్నానంటే ఆయనకి ఇది ఒక ఎక్సర్సైజ్. అంటే ఇవన్నీ నరాలు సాగుతాయి, అందుకని మెడ అసలు ఎంత ఉంటుంది. అలాగే ప్రతిదీ ఆయన భోజనం చేసినా నవిలినా అదంతా అన్నిటికీ ఎప్పుడు ఏ అలవాటు కూడా ఏ క్షణం కూడా ఆయన వేస్ట్ చేసేవారు కాదు. తిన్నా కూడా బాగా ఇలా అంటే నరాలు గిరాలు అన్నిటికీ ప్రతిదీ ఉన్నా కూడా దానికి వెనకాల ఒక అర్థం, ఒక పరమార్థం ఉండేది. సో అలాగే ఈ పద్యాలు పాడడానికి అలవాటు నాకు. కొన్ని ఉంటాయిలేండి, అవి కొన్ని చెప్పుకోలేనివి, కసితో చేసేవి కొన్ని ఉంటాయి, కోపంతో చేసేవి ఉంటాయి. ఇది కసి కోపంతో చేశాను ఈ పాడాను ఈ పాట. బట్ నేను పాడలేనా అని కాదు, నేను పాడగలుగుతాను నాకు తెలుసు, కానీ అది రావాలి. ఎందుకంటే ఒక కసి, కోపం, ఒక ఆవేశంతో పాడిన పాట ఇది. అప్పుడు అంటే పూరి గారి కాంబినేషన్లో వచ్చిన పైసా వసూలు అప్పుడు ఆ తిప్పు 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 అనగానే సార్ తాగని వాళ్ళకి కొంచెం తాగాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు కూడా ఎప్పుడైనా ఆ పాట పెట్టుకుని చియర్స్ చెప్పే సందర్భాల్లో ఆ పాట ప్లే చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? లేదు అలాంటిది, అటువంటిది. అంటే నేను ఆ పాట పెట్టుకోను. ఓకే ఓకే, నేను తాగినాను కాదు, కానీ అందరు తెలిసిన విషయమే, బ్రాండ్తో సహా అందరు తెలుసు. నా ఫ్యాన్స్ అలవాటు లేని కూడా అలవాటు చేసుకున్నాను.